హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం FT003 మినీ డీకోడర్ రివ్యూను ఒకసారి చూద్దాం. నేను కొత్తగా తెప్పించానండి ఈ FT003 మినీ డీకోడర్. మన ఇళ్లల్లో చాలామందికి పాత హోమ్ థియేటర్లు ఉంటాయి, 5.1 హోమ్ థియేటర్లు. దాన్ని మన కొత్తగా వస్తున్నటువంటి ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీలకు ఏ విధంగా కనెక్ట్ చేయాలి అని తెలియక చాలామంది హోమ్ థియేటర్ని పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు నేను మన FT003 మినీ డీకోడర్, దాన్ని మనం పాత ఎల్ఈడి టీవీ నుంచి కొత్త ఆండ్రాయిడ్ టీవీ నుంచి మనం మన పాత హోమ్ థియేటర్కి కనెక్ట్ చేయొచ్చును. అది ఏ విధంగా అనేది నేను ఒకసారి జస్ట్ ఇది రివ్యూ కాబట్టి వినిపిస్తాను. మళ్ళీ కావాలంటే క్లియర్ వీడియోని హోమ్ థియేటర్ కనెక్షన్ ఇచ్చి నేరుగా చూపిస్తాను. ఇది 5.1కి వాడచ్చును, అలాగే 2.1 యాంప్లిఫైర్లకు కూడా కనెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. దీనికి ఒక బాక్స్ ఇచ్చారు, అలాగే వాళ్ళు 12 వాట్స్ అడాప్టర్ కూడా ఇచ్చారు. ఇదో చూడండి అడాప్టర్, 12 వాట్స్ అడాప్టర్. ఇదే మోసో అడాప్టర్ కంపెనీ, చాలా బాగుంది. ఇది నేను ఆల్రెడీ వాడి చూశాను. చాలామంది అడుగుతుంటే దానికోసమే నేను మళ్ళీ ఈ వీడియోని మీకోసం చేస్తున్నాను. చూడండి, ఇది 6 జాక్స్ ఇచ్చారు. వల్ల ఇటువైపు ఇది 5.12 వాట్స్ అడాప్టర్ కనెక్షను, 6 జాక్ ఇచ్చారు. ఇక్కడ ఇన్పుట్ ఇచ్చారు. ఇది ఇన్పుట్ వచ్చి బ్లూటూత్ అన్నమాట. మన మొబైల్ నుంచి కేబుల్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసి, అలాగే ఇటువైపు మనం హోమ్ థియేటర్ కనెక్షన్ ఇచ్చుకున్నామంటే ఆటోమేటిక్గా ప్లే చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఓపెన్ బ్లూటూత్ మన మొబైల్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ కూడా చేసుకోవచ్చు దీనికి బ్లూటూత్. ఇది వచ్చి 2.1 లాంగ్ ప్రెస్ చేసిన అంటే ఒక 5 to 10 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే 2.1గా మారుతుంది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేశారంటే 5 to 10 సెకండ్స్ మళ్ళీ మీకు 5.1 ఆప్షన్లోకి వస్తుంది. ఈ FT003 మినీ డీకోడర్ ఇది వచ్చి న్యూ వర్షన్ 2.5 న్యూ వర్షను. ఈ న్యూ వర్షన్కి మనము బ్లూటూత్ కనెక్షన్ చేసుకునేదానికి ఉందన్నమాట ఆప్షను. అదే FT003 వర్షన్ 1కి అయితే ఆ ఆప్షన్ అవకాశం ఉండదు. ఇది న్యూ బాక్స్ కాబట్టి వర్షన్ 2.1 2.5 దీనికి అన్ని మనం కనెక్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. బ్లూటూత్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చును. ఇకపోతే ఈ FT003 వర్షన్ 2లో ఇన్పుట్ బ్లూటూత్ కనెక్షన్ కోసము ఇది స్విచ్ మీకు ఇప్పుడే చెప్పాను. ఇది వచ్చి ఆప్టికల్, ఇది కోయాక్సియల్, ఇది టీవీ ఆర్క్. అంటే మన టీవీ నుంచి HDMI వస్తుంది కదా, HDMI ఆర్క్. టీవీకి కంపల్సరీ HDMI ERC అనో లేకుంటే HDMI ARC అని ఉంటుంది. మనం దీనికి కనెక్ట్ చేసుకునేదానికి అనమాట. ఇది వచ్చి వర్షన్ 2.5. మనము టీవీ నుంచి డైరెక్ట్ HDMI టు HDMI కేబుల్ దీన్ని కనెక్ట్ చేసుకున్నామంటే మనకు సరిపోతుంది. ఇది మనం ఒకసారి ఆఫ్ చేసినా సరే మళ్ళీ అదే మోడ్లోనే ఉంటుంది, బ్యాక్ రాదు. ఆ విధంగా వర్షన్ 2.5కు ఉంది ఆప్షను. అందువల్ల మీరు కంపల్సరీ ఈ బాక్స్ని తీసుకొని దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలంటే పర్చేజ్ చేయాలంటే చేయొచ్చును, తీసుకోవచ్చును. అమౌంట్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. కంపల్సరీ చూడండి FT003 మినీ డీకోడర్. ఇకపోతే దీన్ని ఒక్కసారి మీకు లైవ్లో దీన్ని కనెక్ట్ చేసి నేను మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. దీనికి పిన్ కనెక్షన్ ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు ఆన్ చేస్తాను. ఆన్ అయింది చూడండి, డార్క్ గ్రీన్లో కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు టీవీ ఆర్క్లో ఉంది ఇది. దీన్ని మళ్ళీ నేను ప్రెస్ చేశానంటే ఆటోమేటిక్గా ఇప్పుడు 3 లైట్స్ వెలుగుతున్నాయి. ఈ 3 లైట్లు వెలుగుతున్నాయంటే బ్లూటూత్ ఆప్షన్లో ఉంది అని అర్థము. మళ్ళీ దీన్ని ఒకసారి ప్రెస్ చేశారంటే ఇప్పుడు ఆప్టికల్లోకి వచ్చింది. ఆప్టికల్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్ వాడుకోవచ్చు. లేదంటే కోయాక్సిల్ కనెక్ట్ చేసుకుంటే మళ్ళీ ప్రెస్ చేస్తే కోయాక్సిల్లోకి వచ్చింది. కోయాక్సిల్ ద్వారా ఈ విధంగా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రెస్ చేశారంటే టీవీ ఆర్క్లో ఉంటుంది. దీన్ని టీవీ ఆర్క్లో ఉంది కదా, ఇప్పుడు మన HDMI టు HDMI మన ఆండ్రాయిడ్ టీవీ నుంచి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఆఫ్ చేసినా సరే చూడండి, ఆఫ్ చేశాను.
ఇప్పుడు ఆన్ చేసిన మళ్ళీ అదే ఆప్షన్లోనే ఉంటుంది చూడండి, అదే మోడ్లోనే ఉంటుంది చూడండి. అదో ఆన్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఆఫ్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఆన్ అవుతుంది చూడండి. ఆప్షన్ మారదు, అదే ఆప్షన్లోనే ఉంటుంది. అందువల్ల మీకు నచ్చితే ఈ బాక్స్ ఎవరన్నా కానీ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియోని మళ్ళీ మీకోసం చేస్తున్నాను ఈ వీడియోను. అంతే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వీడియోని చాలామందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు, నేను చేసిన వీడియోలన్నీ మీకు డైరెక్ట్ వస్తుంటాయి, మీరు చూడవచ్చును. హోమ్ థియేటర్ కనెక్షన్ ఇచ్చి డైరెక్ట్ వీడియో మళ్ళీ ఒకసారి చేసి ఆ వీడియోని పెడతాను చూడండి ఫ్రెండ్స్. నా వీడియోను ఇంతసేపు ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.